హైదరాబాద్పై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. మంచినీటి సరఫరా నెట్వర్క్ను మరింత బలోపేతం చేయడానికి, వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాల అవసరాలను తీర్చడానికి 8,858 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి నీటి తరలింపు పథకాలను ప్రారంభించనున్నారు. గోదావరి డ్రింకింగ్ స్కీమ్ ఫేజ్ 2, ఫేజ్ 3కి శంకుస్థాపన చేయనున్నారు. ఇది పూర్తయితే హైదరాబాద్ కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాలకు తాగునీరు అందనుంది. గోదావరి మంచినీటి పథకం 2-3 దశల కోసం 7,360 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు కింద మల్లన్న సాగర్ జలాశయం నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకుంటారు. ఇందులో 2.5 టీఎంసీలను మూసీ నది పునరుజ్జీవనం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు మళ్లిస్తారు. మిగిలిన 17.5 టీఎంసీలు హైదరాబాద్ మంచినీటి అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో 7 మధ్యస్థ సరస్సులను కూడా గోదావరి జలాలతో నింపుతారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టిన ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్ మంచినీటి సరఫరా ప్రాజెక్టు 3వ దశను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దీనికి 1,200 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్టు జీహెచ్ఎంసీ పరిధి, దాని చుట్టుపక్కల గల మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న గ్రామ పంచాయతీలకు విస్తరించింది. ఇక నిర్మించిన 71 రిజర్వాయర్లో 15 ఇప్పుడు ప్రారంభించనున్నారు సీఎం. హైదరాబాద్ శివారు ప్రాంతాలకి, అలాగే కోర్ సిటీకి మంచినీటి అవసరాలు తీర్చడానికి ఒక భారీ ప్రణాళికతో ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం. 8,858 కోట్ల రూపాయలతో గోదావరి నీటి తరలింపు పథకాలను ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చాలా భారీ ప్రణాళికతో వెళుతున్నట్టు కనపడుతోంది. దాదాపు 9,000 కోట్లు కనపడుతోంది బడ్జెట్. ఏంటి, ఎట్లాంటి ప్రణాళికతో ఏ ప్రాంతాలను నీటి సమస్య నుంచి బయట తీసుకురావడం